హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చింది అంటే కర్రీస్ ఏమి వండాలా అని ఆలోచిస్తూనే ఉంటాం కదండి. అప్పుడు మునక్కాయ కర్రీ ఇలా చేసుకోండి, నిజంగా చాలా బాగుంటుంది. రైస్లోకైనా రోటీలోకైనా అద్దిరిపోతుంది. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇందులో మెంతులు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం కుక్ అవుతుంది అన్న టైంలోనే మంచిగా కొంచెం ఎక్కువ కరివేపాకు కూడా వేసుకుందామండి. ఎందుకు వేసుకుందాము అనేది నేను తర్వాత చెప్తాను. తర్వాత ఇందులో ఒక 2 టమాటోస్ది ప్యూరీ, ఎందుకంటే గ్రేవీ రావాలి కనుక టమాటోస్ని మంచిగా ఒక్కసారి కుక్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి, లేదంటే నార్మల్గా గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేద్దాం. 5 to 7 minutes దీన్ని అట్లా లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ అవ్వనిద్దామండి. మునక్కాయ ముక్కలు బాగా కుక్ అయ్యాయి అని అర్థమైపోతుంది కదా. టమాటోస్ అంతా కుక్ అయింది అనుకున్నాక నెక్స్ట్ ఇందులో డ్రై మసాలాస్ యాడ్ చేసేద్దాము. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, కొంచెం ఒక 2 pinches గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. దీంతో పాటు వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలు పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇదొక 2 teaspoons, అదొక 2 teaspoons పౌడర్. తర్వాత కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నానండి. జస్ట్ కొంచెం అంటే కొంచెం సరిపడా వాటర్ వేసేసి మంచిగా ఇంకొక 8 to 10 minutes మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను కదా, మునక్కాయలు చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. ఆ పులుపు, మంచిగా క్రీమీ టెక్స్చర్, మసాలాస్ అద్దిరిపోతుంది అనమాట. ఏ కాంబినేషన్తో అయినా తినచ్చండి, అద్దిరిపోతుంది. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.